నేమ్ ఆఫ్ జీసస్ కి లిమిటెడ్ లేదు. పవర్ ఆఫ్ గాడ్, దేవుడి శక్తి యేసుక్రీస్తు నామం పనిచేస్తూ ఉంది. అయితే నమ్మే వ్యక్తి అన్ని విషయాలకి వాడగలిగితే అప్పటికప్పుడు దేవుడు జరిగిస్తాడు. ఓకే, అవసరంలో ఉన్న వాళ్ళు అవునా 108కి కొడతారు, ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు. ద సేమ్ వే నేమ్ ఆఫ్ జీసస్ ఇన్స్టెంట్లీ, ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అవసరతలో ఉన్నా, నేను ఇప్పుడు వాడగలిగితే పనిచేస్తుందా? పనిచేస్తుంది. నేను నమ్మాలి, పలకాలి. పలికినప్పుడు ఏం జరుగుతుందంటే నేమ్ ఆఫ్ జీసస్ ఏం చేస్తుందంటే ఆయన నామం బలమైన దుర్గం కాబట్టి, శక్తివంతమైనది కాబట్టి, నీకు అనుగ్రహింపబడి ఏదైతే ఉందో, నీకు కావలసిన గ్రేస్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఆఫ్ జీసస్ తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక సార్లు ఎన్ని విషయాలు వాడానంటే అన్ని విషయాలు వాడాను. అన్ని విషయాల్లో 100% రిజల్ట్ చూశాను నేను. హల్లెలూయా. క్యాన్సర్కి వాడినా, హెచ్ఐవికి వాడినా, ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్కి వాడినా, సిక్నెస్ కి వాడినా, ప్రతి దానికి, ప్రతి రోగము అంటే అన్ని వస్తాయి దాంట్లో. ఆమేన్. ఎవ్రీ సిక్నెస్, ప్రతి సిక్నెస్. కాకపోతే నీ మనసులో ఏదైనా అబద్ధం చెప్పి ఏమైతే నిజమైపోతుంది. అవునా? సో దాని పేరు గురించి ఎక్కువ విని అమ్మో చాలా పెద్దది, ఇది కాదంట. కాదు. అన్ని నామాల కన్నా పైనామం. ఏ నామాన్ని నువ్వు ఎక్కువగా చూస్తావు, ఏ నామాన్ని ఎక్కువగా నువ్వు బిలీవ్ చేయగలుగుతావో నేమ్ ఆఫ్ జీసస్ పనిచేస్తుంది. హల్లెలూయా. చదవండి ఒకసారి 11వ వచనం మళ్ళీ చదవండి. ప్రతి వాని నాలుకయు పైనామం అంట. ఎవ్రీ నేమ్ చెప్పడం, అన్ని నామాల కంటే పైనామైనది యేసుక్రీస్తు నామం. సో నువ్వు ఇబ్బంది పడుతున్న ఆ నేమ్స్ ఏదైతే ఉందో అవన్నిటికీ ద సింపుల్ ఆన్సర్ కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కొంతమందికి బిలీవర్స్కి అర్థం కాదు, కొంచెం ఆత్మ అనుభవంలో ఉన్న వారికి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఉత్తగా ఉచ్చరించరు. అవునా? నేమ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు నామాన్ని ఎలా వాడాలంటే పరిశుద్ధాత్మలో వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ అనుభవంలో వాడగలిగితే చాలా బాగా పనిచేస్తారు. ఆమేన్. ఓకే, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ శక్తితో యేసుక్రీస్తు నామాన్ని వాడగలిగితే ఇట్ విల్ వర్క్. అది పని చేయగలుగుతుంది. కొంతమందికి అర్థం కాదు. అవునా? అందుకే నేమ్ ఆఫ్ జీసస్ పలికేటప్పుడు నువ్వు ఏం నమ్ముతున్నావు అనేది చాలా శక్తివంతమైనది. బైబిల్లో ఒక దగ్గర ఈ విషయం జరుగుతుంది. అపోస్తులైన పౌలు దయ్యాలు వెలుగొడుతున్నా అని చెప్పి ఎవరు రాజకుమారులు. అయితే అపోస్తులైన పౌలు దయ్యాలు వెలుగొడుతున్నా అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే యేసు నామాన దయ్యాలు వెళ్ళిపో అని అంటే ఆ దయ్యము లేసి ఏమంటదంటే నాకు యేసుక్రీస్తు తెలుసు, నాకు పౌలు తెలుసు, హూ ఆర్ యు అన్నది. అంటే హూ ఆర్ యు అని ఎందుకన్నా అంటే హీ ఈస్ నాట్ ద బిలీవర్. ఆ వ్యక్తి నమ్మే వ్యక్తి కాదు, కానీ ఉచ్చరించాడు. అర్థమవుతుందా? నమ్మే వ్యక్తి కాదు, ఆయన వాడుతున్నాడని ఇతను వాడాడు. అందుకని ఏమైందంటే డెవిల్ రివర్స్ అయిపోయింది. హల్లెలూయా. డెవిల్ రివర్స్ అయిపోయింది. అందుకనే యేసుక్రీస్తు నామాన్ని నమ్మాలా? ఎలా? వాక్యము ద్వారా నమ్మాలి, హృదయాంతరంగంలో నమ్మాలి. అవునా? సో నమ్మి మాట్లాడితే పని చేయడం ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వారి మీద పడి వారి బట్టలు లాగేసి దిగంబరిగా వారి మీద పనిచేసిందంట. అవునా? సో అందరూ వాడేది వేరు, విశ్వాసులు వాడేది వేరు. ఏమేం చెప్పాలా? అందరూ వాడేది వేరు, విశ్వాసులు వాడేది వేరు. అవునా? అందుకనే నీ కుటుంబ విషయంలో, అన్ని విషయాల్లో వెన్ యు ఆర్ ప్రేయింగ్, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో యేసుక్రీస్తు నామమున ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ నామం పనిచేస్తుంది. ఇంకా కొంచెం లోతుగా చెప్తా.
యేసుక్రీస్తు నామం పలికినప్పుడల్లా నరకములో అగ్ని కురుస్తుందంట. తెలుసా ఎవరికన్నా? ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడల్లా మీకు తెలియదు ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటిదో, ఈ అట్మాస్ఫియర్ లో ఫిజికల్ ఐస్, అవునా, ఈ కనిపిస్తున్న నేత్రములతోనే ఇవన్నీ చూసి అంత బానే ఉంది అనుకుంటాం. నో నో నో, నువ్వు వెళ్తున్న ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్తున్న విషయాలలో అపవాది యొక్క కోట గోడలు ఎన్నున్నాయో నీకు తెలియదు. అందుకనే ఏమంటారు, వ్యర్థముగా కొన్నిసార్లు నువ్వు వాడద్దు. అవునా, వ్యర్థముగా నువ్వు కొన్నిసార్లు వాడవద్దు. ఆయన నామంలో పలికినప్పుడల్లా ఆ హెల్లో, నరకంలో అగ్ని పడుతూ ఉంటుంది. నరకంలో అగ్ని దిగి వస్తూ ఉంటుంది నేమ్ ఆఫ్ జీసస్కి. అవునా? సో అందుకనే విశ్వాసులు ఎప్పుడైనా నమ్మి పలకడం ప్రారంభించాలా. ఆమేన్. ఏ సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నోరు మూసుకొని ఉండొద్దు. నేమ్ ఆఫ్ జీసస్ పలకగలిగితే, వాక్యాన్ని ఆధారం తీసుకొని నమ్మి పలకడం ప్రారంభిస్తే నీ కొరకు అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా.